భూ వివాదంలో కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దమ్మక్కపేటలో గట్టయ్య అనే రైతు వినూత్న నిరసన తెలిపాడు. న్యాయం చేయాలంటూ పొలంలోని బురదలోనే కూర్చున్నాడు. పొలం కొలతలపై తనకు హుజరాబాద్ కౌన్సిలర్ కొండయ్యకు మరో బీజేపీ నేతకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పాడు. కొండయ్య దగ్గర నుంచి 4 గుంటల భూమి రావాలన్నాడు గట్టయ్య. తన భూమి వచ్చేంత వరకు పొలంలోనే కూర్చుంటానని చెప్పాడు. మా కౌన్సిలర్ కొండాలరెడ్డి గారికి, మా మాజీ ఎంపీటీ ముచ్చే సమ్మిరెడ్డి బీజేపీ లీడర్ గారికి భూమి సమస్యల వల్ల నాది ఎంసీ పెట్టుకుంటే ఏడీ గారి కొలతల వల్ల, డిఐ కొలతల వల్ల నా భూమి కొండాలరెడ్డికి పోతే అతను బంగ్లా కట్టుకున్నాడు. నాకు ఎంపీటీ సమ్మిరెడ్డి గారి భూమి వచ్చేయంటే అది ఇస్తా అన్నాడు, ఒప్పుకున్నాడు. ఇయ్యలేదు. 4 గుంటలకు గుంటన్నర ఇచ్చింది, ఇంకా 2 గుంటలన్నర ఇవ్వాలి. ఇస్తలేడు కనుక అతను నా మీద దౌర్జన్యం చేస్తున్నాడు కనుక నేను అతని పొలంలో నిరాహార దీక్ష చేస్తున్నాను, నిరసన వ్యక్తం చేస్తున్నాను. నాది నాకు ఇచ్చేదనక నేను ఇట్లా నిరసన వ్యక్తం చేస్తాను. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల స్కూల్ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. స్కూల్లో సరిపడా టీచర్లను నియమించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. 8 నెలలు గడుస్తున్నా టీచర్లు లేక క్లాసులు జరగడం లేదన్నారు. వెంటనే తమకు సబ్జెక్టు చొప్పున టీచర్లు నియమించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పడమట లోకవరంలో దారుణం జరిగింది. సెల్ఫీ కోసం కాలువ దగ్గరకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. కల్లూరుకు చెందిన 3 యువకులు సెలవు రోజు కావడంతో కాలువ దగ్గరకు వెళ్లారు. ప్రమాదవశాత్తు 2 యువకులు కాలువలో పడ్డారు. మరో యువకుడు కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న రైతు ఓ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చాడు. కాలువలో పడిన శివ అనే వ్యక్తి ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు. వచ్చి కాలువ దాకా వెళ్ళొద్దారా అని చెప్పి ఎక్కించుకొని వెళ్ళారు. నేను అప్పటికి వెళ్తుంటే వద్దురా కల్లూరు వెళ్ళాలి వద్దురా అని చెప్తే నీకెందుకు అక్క 10 నిమిషాలు వస్తా మా ఫ్రెండ్స్ అని చెప్పి బండెక్కి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళిపోయిన తర్వాత అర్ధగంటకు మాకు ఫోన్ వచ్చింది కాలువలో పడ్డానని. మేము పడిందంటే పడి అక్కడ దెబ్బలు తగిలినాయేమో అనుకుంటా మేము పోయినాం. వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. మా వాడు ఎట్లా మేము వెళ్ళేపాటికి అంబులెన్స్ కూడా వచ్చింది సార్. వీళ్ళైతే పట్టుకున్నారంట. మరి 2 నెలల్లో పడిండో ఎట్లా ఏం జరిగిందో తెలియదు. మరి అక్కడ తక్క అనుకుంటూ వెళ్ళిండు. నేను కల్లూరు వెళ్ళవరా అన్నా కానీ నా మాట అనుకుంటే వాళ్ళు రాగానే వాళ్ళ బండి మీద వెళ్ళిపోయిండు. అంతవరకే తెలుసు సార్. మరి అక్కడ పోయిన తర్వాత జరిగిందైతే మాకు తెలియదు. అక్కడ పోయి చూసే వరకు కూడా మా వాడని నేను అనుకోవాలి. అసలే పక్కన వాళ్ళు చూసి నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పోచంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 8 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. బహిష్కరణకు గురైన వారితో మాట్లాడినా, వ్యవసాయ పనులకు పిలిచినా వెళ్లకూడదని హుకుం జారీ చేశారు గ్రామ పెద్దలు. కిరాణా షాప్, రేషన్, ఇతర నిత్యావసరాలను కూడా వారికి ఇవ్వొద్దని తీర్మానం చేసింది కమిటీ. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం పోచంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. 8 కుటుంబాలను సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామ అభివృద్ధి కమిటీ నిర్ణయం తీసుకుంది. బహిష్కరణకు గురైన వారితో మాట్లాడినా, వ్యవసాయ పనులకు పిలిచినా వెళ్లకూడదని హుకుం జారీ చేశారు గ్రామ పెద్దలు. కిరాణా షాప్, రేషన్, ఇతర నిత్యావసరాలను కూడా వారికి ఇవ్వకూడదని తీర్మానం చేసింది కమిటీ. దీంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చేపించింది సారు, అందరిని బంద్ చేయించిండ్రు. మమ్మల్ని అస్సలే మాట్లాడనిస్తలేరు. మమ్మల్ని చూసి బంద్కే పోతున్నారు సారు. ఇక చూసిన వాళ్ళకి 500 అట, 5000, చూసిన వాళ్ళకి 500 అట. మాట్లాడంగా చూస్తే గింతే సార్. మాట్లాడతలేరు. మొత్తం అంతా వాళ్ళు కూడా బంద్ చేసిండ్రు. పిల్లలను కూడా ఆడుకుంటే మీరు బందే కులంలో అంటుండ్రు.
రెండేళ్లలో 65వ జాతీయ రహదారిని 6 లేన్లుగా అభివృద్ధి చేస్తామన్నారు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడి 6 లేన్ల రోడ్డు విస్తరణకు ఒప్పించారని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాలలో జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాల్లో పాల్గొన్నారు. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ దగ్గర ఎక్కువ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయన్నారు. చిట్యాలలోని ఎంపీఎల్ కంపెనీతో స్థానిక లారీ అసోసియేషన్కు నష్టమన్నారు. ఎంపీఎల్ కంపెనీ పొల్యూషన్పై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు కోమటిరెడ్డి. ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ ఎన్పిఎల్ కంపెనీ ఉన్నది, అది స్పాంజరింగ్ కంపెనీ. ఆ పొల్యూషన్ అంతా వచ్చి మా చిట్యాల టౌన్ లో వాళ్ళు అన్నం వండుకుంటే నల్లగా అవుతుంది. అదేంటంటే బ్లాక్ రైస్ లాగా అయిపోతుంది. అంత పొల్యూషన్ కంపెనీ. ఆయన లారీలు మాత్రం ఒక లారీ చిట్యాల లారీ తీసుకోవాలి. మీరు మన ఎస్పీ గారు మేము చెప్పగానే నాగర్పల్లిలో జిందాల్ కంపెనీ మొత్తం బయట లారీలు పంపించిను. నాగర్పల్లి అసోసియేషన్ రాగానే డిఎస్పీఆర్ పంపించి నాని ఎస్పీ గారు పర్సనల్గా పిలిపించుకొని మన లోకల్ లారీలకు అందరికి కూడా మన లారీలే వాడాలి అని చెప్తే ఉన్న లారీలకు మన దాకా పని లేకుండే ఎప్పుడైతే నాకు వాళ్ళు చెప్పిందో నేను ఎస్పీ గారికి చెప్పగానే వాళ్ళు డిఎస్పీ గారికి అందరికి చెప్పి ఇలా ఉన్న పాత అయిన లారీలే కాదు కొత్తగా అవరే 50 లారీ ఖరీదే आपका वजह से बहुत बहुत शुक्रिया एसपी साहब. అదే చెప్తున్నారు మీ గురించే చెప్తున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు దాని మన అయిపోయింది. ఎస్పీ గారు కూడా కోరేందంటే వీళ్ళని కూడా పిలిపించి, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అంతా మనమే వదిలిపెట్టి ఇక్కడ మా లేబర్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న లారీలు అన్ని ఖాళీగా పెట్టి మహారాష్ట్ర నుంచి అదే కిరాయి వీళ్ళు కూడా తీసుకుంటారు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదండి. జాబ్స్ ఇయ్యారు, లారీలు కూడా పెట్టుకుంటుంది. ఎంపీలో వీళ్ళు కూడా పిలిపించి మాట్లాడి అది కూడా సెటిల్ చేసి వాళ్ళు కూడా ఇవ్వాలి. అది కూడా స్పాంజరింగ్ కూడా పొల్యూషన్ కంట్రోల్ పడుతుంది. సీఎం గారితో కూడా మాట్లాడడం తప్పకుండా దాన్ని కూడా ప్రజలు లేని గ్రామాల వైపు షిఫ్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బాడీకి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తాము. కానీ ఈరోజు మాత్రం నూతన సంవత్సరంలో నూతన ఒరవడితో కొత్త ప్రోగ్రాం డ్రైవర్స్ కు ఐ టెస్టింగ్ చెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడపడంలో కాంగ్రెస్ కు అనుభవం ఉందని, ప్రజలకు ఎలా సేవ చేయాలో ఆలోచనలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. అంతకుముందు యాదవుల ర్యాలీలో పాల్గొని డోలు వాయించి అందరినీ ఉత్సాహపరిచారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేలా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు. భూమి లేని రైతు కుటుంబానికి వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 చొప్పున ఇందిరమ్మ ఆత్మీయ కానుక ఇవ్వనున్నట్లు తెలియజేశారు. జనవరి 26 నుంచి నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలనేదే ప్రజాప్రభుత్వం ఆకాంక్ష అన్నారు మంత్రి పొన్నం. రైతుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా వెనుకకు పోవద్దని ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద గతంలో ఉన్న 10,000ను మేము హామీ 15,000 ఇచ్చడం కావచ్చు. తప్పకుండా ఒకనాడు 15,000 కాదు, ఇంకా అంతకంటే అవసరమైతే ఎక్కువ చేసేటువంటి విధంగా రైతులకు కొలమానం లేకుండా ఇవ్వాలనే ఆలోచనతో 12,000. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. లక్ష్మీదేవిపల్లి శ్రీ నలంద ప్రైవేటు కళాశాలలో రాంపవర్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తట్టుకోలేక తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు రాంపవర్. ప్రైవేటు కాలేజీ యాజమాన్యం తీరుపై మృతుని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మొగిలిచెర్ల సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మాజీ శాసన మండలి సభ్యురాలు పుల్లా పద్మావతి గారు, రవలిరెడ్డి గారు వివిధ గ్రామాల నుంచి ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులారా, నిజంగా మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను.
ఈరోజు పరకాల శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శాఖ సంబంధించి 3 సబ్స్టేషన్లు దాదాపు 9 కోట్ల రూపాయలతో ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ సబ్స్టేషన్ల గురించి చిన్న విషయం మీకు చెప్పాలి. రేవూరు ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడే రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గ సమస్యలపై నిత్యం కాగితాలు తీసుకొని వస్తూ ఉంటారు. ఏదో ఒక పని నియోజకవర్గ అభివృద్ధి కోసం గతంలో పనులు మొదలుపెట్టి ఆగిపోయినటువంటి వాటికి నిధుల కోసం, లేకపోతే కొత్తగా నియోజకవర్గ అభివృద్ధి చేయడం కోసం కావాల్సిన నిధుల కోసం, లేకపోతే ఈ మున్సిపాలిటీ అభివృద్ధి చేయడం కోసం కావాల్సిన నిధుల కోసం. నిజంగా కొత్తగా మొట్టమొదటిసారి ఎవరైనా శాసనసభ్యుడు అవుతారే, ఆ అయినటువంటి శాసనసభ్యుడు కొత్తగా మొట్టమొదటిసారి చాలా సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే కావాలి కావాలి కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మొదటిసారి శాసనసభ్యుడైతే కాగితాలు పట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. అటువంటి ఉత్సాహం కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్నిసార్లు గెలిచిన తర్వాత తగ్గుతూ ఉంటుంది. కానీ రేవూరు ప్రకాష్ రెడ్డి గారిలో మాత్రం ఏ సమంతా కూడా తగ్గలేదు. మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినటువంటి వ్యక్తికి ఎంత ఉత్సాహం ఉంటుందో తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, ఆ రకంగా ఆయన తిరుగుతూ ఉంటే నాకే అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ప్రతి ప్రజాప్రతినిధి ఈ రకంగా ఆలోచన చేసి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ పోతే అసలు ఓటమి అనేది ఉండదని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. అందుకు వారికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మనం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి మీ అందరికి కూడా, ఈ శాసనసభ నియోజకవర్గ ప్రజానికి అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో కరెంటుకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేకుండా క్వాలిటీ పవర్ ఇవ్వటం కోసం పనికి వచ్చేటువంటి సబ్స్టేషన్లు ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. పనులు కూడా ముగించుకుని కొద్ది రోజుల్లోనే ప్రారంభోత్సవం కూడా చేసుకుంటాం. లేకపోతే నేను మీ అందరికీ చెప్పాలనుకునేటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. సరే, ఈ నియోజకవర్గానికి సంబంధించి స్థానికంగా కొన్ని అవసరాల గురించి మన ప్రకాష్ రెడ్డి గారు కొన్ని చెప్పారు. నాకు వచ్చేటప్పుడు మళ్ళీ కారులో కూడా మీకు చెప్పినని కూడా నాకు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తుందని మాత్రం మీ అందరికీ నేను మాటిస్తూ ఉన్నాను. సరే, ఆ నిధుల్ని ఎక్కడి నుంచి సమకూరుస్తాం అనేటువంటి అంశం మాకు వదిలేస్తే తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనిని మాత్రం పూర్తి చేయడం కోసం నిధులను సమకూర్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆలోచన చేస్తుందని మీ అందరికీ నేను మాటిస్తూ కొన్ని విషయాలు మాత్రం మీ అందరితో మనసు విప్పి మాట్లాడాలని ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను సబ్స్టేషన్ కార్యక్రమం సహజంగా చిన్నగా భూమి పూజ చేసుకొని చిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. కానీ మేమందరం ఆలోచన చేశాం. మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి యావత్ కేబినెట్ మంత్రివర్గ సహచరులు అందరం, మా శాసనసభ్యులందరం ఆలోచన చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధి కోసం గత సంవత్సర కాలంగా చేసినటువంటి కార్యక్రమాల్ని మనసు విప్పి మనకున్న సమస్యల్ని, ఇబ్బందుల్ని, మనం చేసినటువంటి పనులను కూడా మన ప్రజలతో మనం మాట్లాడుకోవాలా, ముచ్చటించుకోవాలని చెప్పి ఆలోచనతోనే ఈరోజు మీ మధ్యకు వచ్చాను. నేను మిత్రులారా, మీ అందరికీ కొన్ని విషయాలు చాలా స్పష్టంగా చెప్పాలి. అదేమిటంటే, మన రాష్ట్రం కొట్లాడి మనం అందరం తెచ్చుకున్నాం. రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం వస్తే అందరం ఆత్మగౌరవంతో బతకొచ్చని, రాష్ట్రం వస్తే నీటిపారుదల ప్రాజెక్టులు బ్రహ్మాండంగా వస్తాయని, రాష్ట్రం వస్తే ఈ దేశంలోనే అగ్రగామిగా ఎదిగే విధంగా మన రాష్ట్రం తయారవుతుందని, ఈ రాష్ట్రంలో మనందరం తలెత్తుకొని బతకొచ్చు అనేటువంటి ఆలోచనతోనే దశాబ్దాలు పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉండి ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో
తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వటం జరిగింది. మీ అందరికీ తెలిసిందే 10 సంవత్సరాలు మరి ఈ రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేశారు. వచ్చిన తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ రకరకాల మాటలతో మోసపూరితమైనటువంటి ఆలోచనలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి పంచుతా అన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పారు. అసలు చెప్పనటువంటి మాటే లేదు. కానీ 10 సంవత్సరాలు చూసాం. ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని వారి చేతుల్లో పెడితే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆ రుణమాఫీ సంబంధించి కూడా మొదటి దఫా 14 నుంచి 18 వరకు 4 దఫాలుగా చేసి ఆ ₹1,00,000 రుణాన్ని బ్యాంకుల్లో వడ్డీ పెరిగిపోయి ఈ 4 దఫాలు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ సరిపోయింది, అసలు మాత్రం అలాగే మిగిలిపోయింది. కేవలం ధనిక రాష్ట్రం చేతిలో పెడితే కేవలం ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేకపోయారు వాళ్ళు. రెండోసారి మళ్ళీ వచ్చారు అధికారంలో, మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు. 4 ఏళ్ళు అయిపోయింది. చివరి సంవత్సరంలో కొంత అరకొరగా ఏదో చేసినట్టు చేసి వదిలేశారు. అంటే 10 సంవత్సరాలలో కూడా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ₹1,00,000 రుణమాఫీని కూడా చేయలేక చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు మనం చూసాం. మరి ఈరోజు ధనిక రాష్ట్రం కాదు, 7 లక్షల కోట్ల పైబడి అప్పు, ప్రతి నెల దాదాపు 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీకి అప్పు కట్టాల్సిన పరిస్థితి. ఇన్ని ఇబ్బందుల్లో కూడా మేము ఆలోచన చేశాం, మనకెన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం చేసినటువంటి వాగ్దానాల్ని తప్పనిసరిగా నిబద్ధతతో చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని స్పష్టంగా చెప్పడం కోసమే మా ఇబ్బందులన్నింటినీ పక్కన పెట్టి కూడా ఈరోజు రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం ₹2 లక్షల లోపులో ఉన్నటువంటి అప్పుని మేము ఇచ్చాం మాట. ₹2 లక్షల లోపులో ఉన్నటువంటి ప్రతి రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పాం. కేవలం 2-3 నెలల్లోనే 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని సంపూర్ణంగా మాఫీ చేశాం. 2 లక్షల లోపులో ఉన్నటువంటి రుణాన్ని దాదాపు 22,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నేరుగా రైతుల ఖాతాల్లోకి నేరుగా పంపించి రుణాన్ని మాఫీ చేశాం. ఇది వాస్తవం. 2 లక్షల లోపులో ఎవరిదైనా ఏ కుటుంబానిదైనా ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే బ్యాంకు ఖాతా నెంబర్ తప్పు వలనో ఆధార్ కార్డు నెంబర్ తప్పు వలనో ఆగిపోయి ఉంటే వాళ్ళకు కూడా సంపూర్ణంగా చేస్తామని చెప్పి మళ్ళీ ఇంటింటికి సర్వే చేపించి తెప్పించి మిగతా డబ్బులు కూడా వేశాం. ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మిత్రులందరికీ, 2 లక్షల లోపులో 2 లక్షల వరకు ఏ కుటుంబానికైనా అప్పు ఉంటే మనం చేసిన స్కీమ్లో పొరపాటున ఎవరైనా సంఖ్య తరపునో లేకపోతే సమాచార లోపంలో ఆగిపోయి ఉంటే అటువంటి సమాచారాన్ని అందించండి. దాన్ని తప్పనిసరిగా మాఫీ చేసే కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, చేస్తామని కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అరే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయలేనటువంటి 10 సంవత్సరాలు అధిక బడ్జెట్తో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు, హరీష్ రావు లాంటి వాళ్ళు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 10 నెలల్లో చూస్తూ ఉంటే కడుపు తరక్కిపోతుంది. ఏమయ్యా
నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కటైనా చేసావా? ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10 సంవత్సరాలు టైం ఇచ్చామే. అదే పట్టుమని సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అయినా కానీ ఇన్ని ఇబ్బందులున్నా మేము చేసుకుంటూ పోతా ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. మీ అందరికీ నేను చెప్పేదల్లా ఒకటే, కొట్లాడి మనం ఉద్యోగాల కోసం తెచ్చుకున్న 10 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్ష, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ పరీక్షలు నిర్వహించడం కానీ చేయలేదు. 10 నెలలు కాకముందే మన ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడమే కాదు, ఈ రాష్ట్రంలో 56,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు ఇచ్చాము. ఇది లెక్క బరాబర్గా ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామక పత్రాలు ఇచ్చినవి ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి చాలా. అంతేకాదు, ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్మిలాగా చూస్తూ ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా బస్సులో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి, కమిషనర్ గారు కానీ అందరం కలిసి ఇవాళ ఒక టీం వర్క్ పోతుంటే కావలసిన నిధులు అందరం కలిసి పనిచేస్తుంటేనే ఇవాళ కావలసిన నిధులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ప్రత్యేకంగా బట్టి విక్రమార్క గారు ఈ జిల్లా మీద మొదటికేలి వారు ఏ ఎలక్షన్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా వారు బట్టి విక్రమార్క గారు ప్రత్యేక శ్రద్ధ వరంగల్ మీద ఉంచేవారు. కాబట్టి ఈ అందరి సహకారాలతోటి రాష్ట్రంలోనే ఎక్కడ రానన్ని నిధులు ఇవాళ వరంగల్ జిల్లాకు వచ్చినాయి. మీరు గతంలో కూడా చూడండి, ఇదే పర్కాల్ నియోజకవర్గంలో వచ్చిన నిధులు పర్సంటేజ్లకు ఎక్కువ పోయినాయి తప్ప నిధులు తీసుకొచ్చేది తక్కువ ఉండేది. 8.5 కోట్ల విలువైన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవానికి ఫౌండేషన్ స్టోన్ వేయడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, అట్లాగే మన సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడున్నటువంటి ఇతర శాసనసభ్యులు, మేయర్ గారు కూడా, చైర్మన్, కలెక్టర్, ఇక్కడున్నటువంటి ఇతర అధికారులందరి పేర్లు నేను తీసుకోలేకపోతున్నా టైం లేనందున. ప్రతి ఒక్కరికి కూడా, కాంగ్రెస్ కార్యకర్తలకి, ఇక్కడికి వచ్చినటువంటి మన పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పరకాల నియోజకవర్గ ప్రజలకి, ప్రింట్ మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం చూస్తున్నాము, గత 10 ఏళ్లలో ఏదైతే సాధించలేదో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే 60,000 ఉద్యోగాలు ఇవ్వడం కానీ, వరంగల్ జిల్లాకి సంబంధించి 6,000 కోట్ల నిధులు కేవలం అభివృద్ధి కోసమే, డెవలప్మెంట్ కోసం ఇవ్వడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాలని కూడా దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తుంది. ఉద్యోగస్తులకి, యువతకి సంబంధించి దాదాపు 60,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే పిల్లల విషయంలో మన పరకాల నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ని కూడా ప్రారంభించబోతుంది. రాష్ట్రంలోనే 28 ప్లేసెస్లో సెలెక్ట్ చేసిన దాంట్లో పరకాల ఒకటి. అట్లా పిల్లల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. మహిళల కోసం చూసుకున్నట్టయితే ఇవాళే నేను చూశాను 6 గ్యారంటీల్లో 6 గ్యారంటీ కూడా అమలు చేయట్లేదని ఒక పెద్ద ఆయన అన్నాడు. కానీ మరి చేస్తున్న అభివృద్ధి పనులన్నీ వారికి కనిపించట్లేదేమో అని నాకు అనుమానం కలుగుతుంది. మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణము, 2,000 యూనిట్లకి ఉచిత విద్యుత్, తర్వాత 500కి గ్యాస్ సిలిండర్, ఇట్లా చూసుకున్నట్టు పోతే ఇప్పుడు రానున్న రోజులలో ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక కుటుంబానికి బాగు చేయడమే. అంతకుముందు 10 ఏళ్ల క్రితము ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సర కాలంలో ఎంతో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇంతకుముందు మన సోదరులు చెప్పారు, 7 లక్షల కోట్ల అప్పుతోటి, అదేవిధంగా 49,000 కోట్ల బకాయిలతోటి వారసత్వంగా మనకు వచ్చినా కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక ఆలోచనతోటి ఒక రకంగా అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులున్నా కూడా ఇప్పటికే చాలా గ్యారంటీస్ను మీకు పూర్తి చేసిన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా మనం చూస్తే మన పరకాల నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ సమస్య మన ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయినా, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయినా
అదేవిధంగా క్యాబినెట్ మంత్రి దృష్టిలో తీసుకుపోయినా కూడా అన్ని విధాలా సహకరిస్తున్నందుకు ఈ పరకాల నియోజకవర్గ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇప్పటి వరకు చూస్తే రమారమిగా 500 కోట్ల వరకు ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చినాం మనం. గత శాసనసభ్యుడి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఏదైనా రోడ్డు తీసుకొచ్చినా, ఏదైనా బిల్డింగ్ తీసుకొచ్చినా తన కాంట్రాక్ట్ పనుల గురించి తీసుకొచ్చేవాడు, తన వ్యాపారం గురించి తీసుకొచ్చేవాడు. కానీ ఈరోజు ఏ అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చినా ప్రజలను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని మనం తీసుకొస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ రంగంలో చూసినా మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మహిళలే అధిక శాతం మంది కనిపిస్తున్నారు. చిన్న చిన్న పంటలు మొదలుకొని కమర్షియల్ క్రాప్స్ సాగులో మహిళల మార్క్ కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం తరం యువతులు భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయికి నేర్చుకున్నారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న వారిలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నియోజకవర్గంలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ ఇంజనీరింగ్ కోర్సుల్లో 70% సీట్లను అమ్మాయిలే సాధించారు. మెడిసిన్తో పోలిస్తే ఈ కోర్సులు త్వరగా పూర్తవుతాయి. ప్రైవేట్ రంగంలో ముమ్మరంగా ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు వస్తుండటంతో విద్యార్థులు ఈ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు సలహాలు ఇవ్వడంతో పాటు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా కొత్త వంగడాలపై పరిశోధనలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అగ్రి స్టూడెంట్స్. ముఖ్యంగా అగ్రికల్చర్ కోర్స్ ఎందుకు ఎన్నుకున్నానంటే మా పేరెంట్స్ ఒక సపోర్ట్ వల్లనే. వేరే సైడ్ ఆప్షన్స్ వచ్చినా కూడా మా పేరెంట్స్ నన్ను ఇందులో చాలా ఎక్కువ స్కోప్ ఉంటుందని ఇందులో జాయిన్ చేశారండి. ప్రస్తుతం ఇక్కడ పిహెచ్డి. ఇప్పుడు ప్రస్తుతం స్టూడెంట్స్ మైండ్ సెట్ అనేది ఎట్లా ఉందంటే వేరే డిగ్రీ, నార్మల్ డిగ్రీ కన్నా బైపీసీలో జాయిన్ అయ్యి అగ్రికల్చర్ అనేది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ లాగా చూస్తున్నారు. ఇప్పుడు మా బ్యాచ్లో తీసుకుంటే 7గురిలో మేము 5గురం అమ్మాయిలమే జాయిన్ అయ్యాము. సో అగ్రికల్చర్ ఓన్లీ బీఎస్సీతో కాకుండా ఎంఎస్సీ, పిహెచ్డీలో కూడా చాలా స్కోప్ ఉంది. అగ్రికల్చర్ మేనేజ్మెంట్ సైడ్ కూడా చాలా జాబ్స్, ప్రైవేట్ కంపెనీస్ కూడా చాలా మందిని తీసుకుంటున్నారు. రాష్ట్రంలో 2017 వరకు వ్యవసాయ కాలేజీల్లో అమ్మాయిలు, అబ్బాయిల సంఖ్య సమానంగా ఉండేది. తర్వాత గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజీల సంఖ్య 8కి పెంచడంతో సీట్ల సంఖ్య కూడా పెరిగింది. అమ్మాయిలకు 33% రిజర్వేషన్స్ ఉండగా ఎంట్రన్స్ ఎగ్జామ్లో మెరిట్ మార్కులు సాధించి ఎక్కువ సీట్లు పొందుతున్నారు. 2021-22 విద్యా సంవత్సరం మహిళా స్టూడెంట్స్ ప్రవేశాలు 66%గా ఉంది. ఈ ఏడాది 70% మంది మహిళా విద్యార్థులు సీట్లు పొందగా మరో విడత కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. దీంతో మరింత మంది లేడీ స్టూడెంట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉన్న కోర్స్ అనేసి ఐ జాయిన్డ్ ఇట్. ఇప్పుడు జాయిన్ తర్వాత ఇప్పుడైతే స్కోప్ అయితే బాగానే ఉంది, కానీ ఆ స్కోప్ వల్ల కాంపిటీషన్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంటే ఈ కాలేజ్లో కూడా 70% ఓన్లీ ఫీమేల్స్ ఉన్నారు. ఇంకా అందులో మా క్లాస్లోన అవుట్ ఆఫ్ 26 ఓన్లీ 7 మెంబర్స్ బాయ్స్, మొత్తం మేము గర్ల్స్ అని. ఇప్పుడు బాయ్స్ కన్నా ఎక్కువ గర్ల్స్కి కాంపిటీషన్ అవుతుంది. ఈవెన్ దో ఒక కోటా ఉంటుంది, ఆ కోటా కూడా ఫిల్ అయిపోతుంది. మహిళల పాత్ర అధికంగా ఎక్కడ ఉంటుందో అక్కడ సామాజిక అభివృద్ధితో పాటు ఆనందం కూడా ఎక్కువగా ఉంటుందన్నారు వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య. మన పొరుగున ఉన్న ఆగ్నేయ ఆసియా దేశాలను చూస్తే మనకు ఈ విషయం అర్థమవుతుందన్నారు. యూనివర్సిటీలో మహిళా విద్యార్థుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే అమ్మాయిలకు వసతి గృహాల కొరత ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తే మరింత మంది మహిళా విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరే అవకాశం ఉందని చెప్పారు జానయ్య. వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర నానాటికి గణనీయంగా పెరుగుతున్నది మన రాష్ట్రంలో. ఇది చాలా శుభసూచకం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యతలో భాగంగా కూడా మహిళా సాధికారికతను పెంచాలని మనకు స్వయం సేవక సంఘాలు కానీ, మహిళల పాత్రను పాఠశాల నిర్వహణలో కానీ ప్రతి రంగంలో కూడా మహిళలు సాధికారికత సాధించి ఉన్నట్లయితే ఆ కుటుంబాలు, ప్రాంతము, ఆ రాష్ట్రం బాగుపడుతుందనేది పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది చాలా 100% వాస్తవం. మన ఆగ్నేయ ఆసియా దేశాల్లో కూడా ఇదే వాస్తవం. పొరుగు దేశాలైన థాయిలాండ్ కానీ, ఫిలిప్పైన్స్ కానీ, అదేవిధంగా కంబోడియా కానీ, ఇండోనేషియా కానీ, ఇంక్లూడింగ్ ఈవెన్ మలేషియా కానీ మహిళల పాత్ర దాదాపు 60 నుంచి 70% ఆర్థిక రంగంలో వివిధ రంగాల్లో కూడా మహిళల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. సో మహిళలు ఎక్కడైతే గణనీయంగా
పాత్ర పోషిస్తారో అక్కడ ఆ సమాజంలో ఒక అభివృద్ధితో పాటు ఆనందం కూడా ఎక్కువ ఉంటుంది. రానున్న రోజుల్లో వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. జీడి గింజలు దిష్టి కోసం కార్లకు బైక్లకు కడుతుండటంతో అప్పుడో ఇప్పుడో చూస్తుంటాం. కానీ ఆ జీడి గింజలకు సంబంధించిన పండ్లు చూడాలంటే ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని మార్కెట్లలో చూడొచ్చు. అటవీ ప్రాంతంలో జీడి చెట్ల నుంచి పండ్లు సేకరించి వాటిని ఎండబెట్టి అమ్ముతుంటారు. ఈ సీజన్లోనే దొరికే అరుదైన పండ్లు కావడంతో ఎంత ధరైనా కొంటున్నారు జనం. ఉమ్మడి మెదక్ జిల్లా మార్కెట్లలో అరుదైన అటవీ నల్లజీడి పండ్లకు బాగా డిమాండ్ ఉంది. 50 గ్రాముల పండ్లు 100 రూపాయలకు అమ్ముతున్నారు. జీడి గింజలను వేరు చేసి పండ్లను ఎండబెట్టిన తర్వాత మార్కెట్లలో అమ్ముతున్నారు గ్రామీణ మహిళా కూలీలు. అరుదుగా దొరుకుతుండటంతో ధర ఎక్కువైనా కొంటున్నారు జనం. ఈ పళ్ళను ఈ సీజన్లోనే వస్తాయి కాబట్టి సీజన్ వైజ్ ఫ్రూట్గా తీసుకోవాలనుకుంటే మాత్రం ఇట్లాంటి పళ్ళను తీసుకోవచ్చు. ఇవి చాలా ఆరోగ్యానికి మంచివి, చలికాలంలో వచ్చేటివి. తర్వాత ఆరోగ్యానికి కూడా చాలా మంచిదైనటువంటి పళ్ళు ఈ జీడి పళ్ళు. అందుకని చెప్పేసి స్పెషల్గా వీటి కోసం మేము వచ్చి మరీ తీసుకుంటున్నాం. జీడి మామిడి కుటుంబానికి చెందిన మొక్క నల్ల జీడి. అడవిలో పెరిగే జీడి చెట్ల నుంచి సమీప గ్రామాల ప్రజలు ఈ సీజన్లో పండ్లు సేకరించి మార్కెట్లలో అమ్మి ఉపాధి పొందుతుంటారు. తెల్లవారుజామున జీడి పండ్లనే సేకరిస్తారు. జీడికాయలు తెంపే సమయంలో జాగ్రత్తగా లేకపోతే జీడి రసం పడి గాయాలవుతాయి. జీడికాయల నుంచి గింజలు జాగ్రత్తగా వేరు చేసి జీడికాయలను ఎండలో ఎండపెడతారు. తర్వాత రోజు తెల్లవారుజామున మంచులో గాలికి ఉంచుతారు. దీంతో కాయలు ఎండకు ఎండి వగరుపోయి తీయగా మారుతాయి. నరసాపూర్ అడవిలోకి వెళ్ళి తెస్తాం. ఇవి అంటే ఇవి సంవత్సరానికి ఒకటేసారి వస్తాయి, ఎప్పటికీ రావు. దీనికి మందులు లాగోడులు ఏమి ఉండవు, చెట్లకు కాస్తాయి. అవి పొద్దున ఎంకొస్తాము, 2-3 రోజులు ఎండబెడతాం. వీటికి మంచిగా దానికి కడగొద్దు, మంచిగా నీట్గానే ఉంది, డైరెక్ట్ తినవచ్చు, హెల్త్కు మంచిది. సీజన్లో మాత్రమే దొరికే జీడి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలుంటాయంటున్నారు జనం. రేటు ఎక్కువైనా కొనక తప్పడం లేదంటున్నారు. జీడి పండ్లు ఇప్పుడు వస్తుంది అన్నవి, ఇప్పుడు వస్తే తింటే ఆరోగ్యానికి మంచిది. సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అడవిలో పోయి తెస్తారు. ఇక అన్ని ఫ్రూట్స్ దొరికే ఫ్రూట్స్ ఏమో మందులు అవి ఇవి కొడుతురు. ఇక ఈ ఫ్రూట్స్ కానీ మందులు ఏం లేవు, తింటే ఆరోగ్యానికి మంచిది. బయటి ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వాళ్ళు మార్కెట్లలో జీడి పండ్లు కొనుక్కొని తీసుకెళ్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో వినూత్న నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ కార్మికులు. 6 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని భిక్షాటన చేశారు. సమయానికి జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు గ్రామ పంచాయతీ కార్మికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్.